మాజీ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు డాక్టర్ బత్తుల శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ స్టడీ వివరాలు తెలుసుకోవాలంటే ఓయూ వెళ్లి తెలుసుకోండి అంటూ సూచించారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులపై వందల సంఖ్యలో అక్రమ కేసులు పెట్టిందని గుర్తు చేశారు. అధికారుల పర్మిషన్తోనే ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక రవాణా జరుగుతుందన్నారు. కాంగ్రెస్ నాయకులకు ఇసుక ట్రాక్టర్లు ఉన్నాయని రెడ్డి నాయక్ నిరూపిస్తే బహిరంగంగా క్షమాపణ చెబుతానని శ్రీనివాస్ యాదవ్ సవాల్ విసిరారు. మరోసారి ఎమ్మెల్యే రామచంద్ర నాయక్పై తప్పుడు ఆరోపణ చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ 18 నెలల కాలంలో నియోజకవర్గం కోసం అదేవిధంగా మరీ ముఖ్యంగా డోర్నకల్ ఒక నియోజకవర్గ అభివృద్ధిలో డోర్నకల్ మండలానికే సుమారు రుణమాఫీ పరంగా 51 కోట్లు, అదేవిధంగా రైతు భరోసాకి 15 కోట్లు, అదేవిధంగా కళ్యాణ లక్ష్మికి 3 కోట్లు, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పరిధి కింద 2 కోట్లు, అదే కాకుండా ఎస్డిఎఫ్ కింద ఐమాక్స్ లైట్ల రూపంలో నియోజకవర్గానికి 10 కోట్లు మాజీ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ గారికి మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ 18 నెలల కాలంలో ఈనాడు ఇందిరమ్మ ఇళ్ళు డోర్నకల్ ఒక మండలానికి 620 ఇందిరమ్మ ఇళ్ళకి సుమారు 31 కోట్లతోటి నిధులు కేటాయించి ఈనాడు సుమారు 450 పైచీలకు ఇందిరమ్మ ఇళ్ళ శంకుస్థాపనలో భాగంగా ఇసుక రవాణా జరుగుతుందో తప్ప ఏ ఒక్క మా డోర్నకల్ మండలంలో ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడికి ఇసుక ట్రాక్టర్ కూడా లేదని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. అలాంటి ప్రూవ్ చేస్తే